హాయ్ ఫ్రెండ్స్, నైట్ పువ్వులు కోయడం మర్చిపోయాము. చూడండి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కోద్దాం ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, కొత్త చిగుళ్ళు ఎలా వస్తున్నాయో చూసారా. మన ఆకు మొత్తం తీసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఫ్రెష్గా. ఇంకా పూత అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూసారా, మొగ్గలు లేవు కదా ఈవినింగ్కి. చూడండి, అన్ని దిక్కున కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో తమలపాకు వేసాం కదా, చూసారా ఎలా అయిపోయిందో. వర్షాలకి చీకిపోయింది ఫ్రెండ్స్, ఇది మొత్తం చచ్చిపోయింది పాదైతే. ఇక్కడ సన్నజాజు అంటూ వస్తుంది ఫ్రెండ్స్, అంటూ చూడండి. మళ్ళీ వేయాలి ఫ్రెండ్స్ తమలపాకు. చనిపోయింది వర్షాల్లో బ్రతకాలి, బట్ వర్షం ఎక్కువై వాటర్కి చనిపోయింది ఇది. ఇప్పుడు ఈ చెట్టు పూలు కోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గాలికి చూడండి కింద ఉన్నాయి కొన్ని. ఇవి నైట్ పూచే పూలు కదా, మనం కోయలేదు కదా, సో అందుకే కింద రాలుతున్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది కూడా సేమ్ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మల్లె మొగ్గ ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్, లావుగా. అండ్ ఇది కూడా చూసారా, పచ్చిమిర్చి పూత పూసింది. బట్ ఇదైతే పచ్చిమిర్చి రాదు ఫ్రెండ్స్, పండిపోతుంది కదా, రాలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మందారం ఎంత అందంగా ఉందో. ఒకటే పూచింది, బట్ చాలా బాగుంది. దీన్ని కూడా కోసుకుందాం మనం. చూడండి, ఇవి పూచాయి, ఇవి కూడా కోద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ ఇది కాడ, వీటికి కొన్ని కన్నాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చిన్ని పిచ్చికి వస్తుంది, అది పువ్వుల్లో ఉండి తేనె తింటుంది అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో.